ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దినము యాష్ వెడ్నెస్డే లేదా భస్మ బుధవారానికి ఈ యొక్క సాయంకాలం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క భస్మ బుధవారం ఎందుకు ఎలా స్టార్ట్ అయిందన్న విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఇది ఒక సాంప్రదాయబద్ధమైనది కాదు. ఆధ్యాత్మికంగా మనం మేలు పొందుకోవటం కొరకు, బలపడటం కొరకు ఈ యొక్క ఆరాధన మనం జరుపుకుంటూ ఉంటున్నాం. కనుక ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్న విధానమును బట్టి వందనములు. మీ కలువరి శిలువ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు ప్రభువా మీరు పడినటువంటి ప్రయాసమును, శ్రమలను, గాయములను, ప్రభువా యొక్క ప్రతి విధమైనటువంటి శోధన మా గురించి మీరు ఏదైతే అనుభవించి ఉంటున్నారో దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో ప్రభువా మీరు కలిగి ఉండటం కొరకు ప్రభువా ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో మాట్లాడి మహిమ పొందుకొనుమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో 332వ పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రకాలో బల్లెపు పోటు గ్రాకున పొడచితి నేనే, కాలో బల్లెపు పోటు గ్రాకున పొడిచితి నేనే, మేకీలి బాధించితిని మక్కువ చూపితివయ్యో, మేకీలి బాధించితిని మక్కువ చూపితివయ్యో, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ముల్లాతో కిరీటంబు నల్లేని శిరమున నిడితి, ముల్లాతో కిరీటంబు నల్లేని శిరమున నిడితి, నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి, నా వల్ల నేరమాయే చల్లాని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావానిడితి, దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావానిడితి, ద్రోహుండనై చేసితిని దేహంబు గాయంబులను, ద్రోహుండనై చేసితిని దేహంబు గాయంబులను, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా,
రక్షాయ భాగ్యమునియా మోక్షం చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి కల్వరి శిలువ పైన ప్రాణం అర్పించినటువంటి రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం ఏదో సాంప్రదాయబద్ధంగా జరపటం కాదండి. ఈ యొక్క 40 దినములు ఫాస్టింగ్ డేస్ ఉంటుంటారు, 40 దినములు ఉపవాసం ఉంటుంటారు. అంటే ఈరోజు మొదలుకొని ఆ యొక్క పామ్ సండే వరకు, మట్టల ఆదివారం వరకు ఈ యొక్క ఉపవాసములు. ఇందులో ఆదివారం మళ్ళీ పరిశుద్ధ దినం అవుతుందండి, అది ఉపవాస దినం కాదు. ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటామంటే ఆ రోజులలో యేసు ప్రభు జీవించినప్పటికీ కూడా యేసు ప్రభువే 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఈ ఉపవాసం ఉన్నది అని అంటే శరీరాన్ని నలగొట్టుకోవటం కొరకు ఆహారము నీరు మానటం అని అనుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, లెంట్ కీప్ అవే అంటే ఏంటి దాని అర్థం అంటే కొన్నిటి నుంచి నువ్వు ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకుంటూనే ఉంటుంటాము, సరే కొద్ది మంది సవాలు ఈ యొక్క 40 దినములు ఖచ్చితంగా దాన్ని ఏమంటారంటే చాలా కఠినంగా ఉపవాసం పాటిస్తూ ఉంటుంటారు. శరీరానికి కొంత ఆహారం తీసుకోరు, మేబీ లైక్ మటన్ చికెన్ ఫిష్ అటువంటి ఏమి తినకుండా ఉంటారు. సో ఈ యొక్క యాష్ వెడ్నెస్డే ఎలా మనకు స్టార్ట్ అయ్యింది అని అంటే దీనికి కొంచెం చిన్న క్యాల్కులేషన్ ఉంటుందండి. మనకు మట్టల ఆదివారం తెలుసు. మట్టల ఆదివారం రోజున ఏమైంది, యేసు ప్రభువును యెరూషలేము దేవాలయాలలోనికి తీసుకెళ్ళిపోతాం. అది ప్యాషన్ వీక్గా మనం భావిస్తూ ఉంటుంటాము, జరుపుకుంటాం. అక్కడ దేవాలయంలో ఉండి ఆ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళని వెళ్ళగొడతాడు, గువ్వల్ని విప్పేస్తాడు, బల్లల్ని పడదోస్తాడు. ఇవన్నీ ఏంటి అంటే దేవుడి ఆలయమైనటువంటి మందిరమును దొంగల గుహగా చేయకూడదు. అదే రకంగా కొరింథీ పత్రికల్లో మన శరీరం గురించి కూడా మాట్లాడతాడు కదా, నీ దేహము దేవుడికి ఆలయమై ఉన్నదని, దీన్ని కూడా నేను పాయింట్ చేయకూడదు. అంటే ఒకటి, నా యొక్క మనస్సులో ఉండేటటువంటి తలంపులను అసలు నేను ఏ రకంగా పాటిస్తున్నాను, ఏ రకంగా ఆలోచిస్తున్నాను అన్న దాన్ని కూడా నేను ఆలోచించుకోవాలి. అయితే ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయం ఉంది. ఆ యొక్క యెరూషలేము ప్రాంతాలలో ఏం చేస్తారంటే మనకు మట్టల ఆదివారం రోజున మట్టలన్నిటిని కూర్చుకొని బట్టలతో ఆ యొక్క దేవాలయం అలంకరిస్తూ ఉంటుంటారు. ఆ మట్టలను ఏం చేస్తారంటే దాచిపెడతారట. దాచిపెట్టి ఈ రోజున యాష్ వెడ్నెస్డే రోజు కాలబెట్టి ఆ బూడిదని యేసు ప్రభు మరణానికి చిహ్నంగా 40 రోజులకు ఉపవాస దినానికి సూచనగా ఈరోజు ఆ యొక్క వాటిని కాల్చి ఈ రోజు నుంచి అవి పాటిస్తారట. ఇది ఎప్పుడు కూడా బుధవారమే వస్తుందండి. మనకు క్రిస్టమస్ మాదిరిగా క్రిస్టమస్ డేట్ ఒక్కటే, కానీ డే మారుతుంది. అది శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, కానీ ఇది మాత్రం గుడ్ ఫ్రైడే శుక్రవారమే రావాలి, ఈస్టర్ పునరుద్ధాన దినం ఆదివారమే రావాలి. కాబట్టి వాటికి క్యాల్కులేషన్ చేసుకొని సింపుల్ క్యాల్కులేషన్, మార్చి 21 తర్వాత వచ్చే పౌర్ణిమ తర్వాత ఆదివారం ఈస్టర్. అక్కడి నుంచి వెనక్కి మనం 40 దినములు కనుక వచ్చినట్లయితే అగైన్ అండి సండేస్ రావు. ఇక్కడ దాని మీద మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఈరోజు యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారంగా. ప్రియులారా, ఇక్కడ నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి, చేయవలసిన పని ఏంటి అని అంటే నేనేదో ఫాస్టింగ్ ఉన్నానని చూపరుల కొరకు కాదు, కానీ క్రీస్తు నా కొరకు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. కల్వరి శిలువపై నేను ప్రాణాన్ని ఎందుకు పెట్టినాడో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నేను ఉపవాసం ఉండవలసింది కేవలం ఆహారం ఒక్కటే కాదండి, నాన్ వెజిటేరియన్ ఒకటే కాదు, ఇంకా కొద్దిమంది కొత్త బట్టలు కూడా వెయ్యరు, అది కాదు. నీవు దేవుడి ప్రేమ మన పట్ల చూపి తన ప్రేమను ఇతరులకు ఎలా చూపినాడో ఆ ప్రేమను నేను చూపటం నేర్చుకోవాలి. ఈ లెంటన్ పీరియడ్లో శత్రువులను ప్రేమించటం నేర్చుకోవాలి. కోపము, ఆవేశం, ఈర్ష్య, ద్వేషము నుంచి ఉపవాసం ఉండిపోవాలి. ఇది ఉపవాసం అంటే. కోపమును తర్వాత కొద్దిమంది ఊరికేనే అంటూ ఉంటుంటారండి, నాకు కోపం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. చూడండి, కోపం ఎక్కువ కరెక్ట్, కానీ కోపం నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడికి స్వాధీనం చేసుకుంటావో నీ కోపం నీ స్వాధీనంలో ఉంటుందండి. అంతేకాని నేను కోపం వస్తే ఏం చేస్తాననటం కాదు. ప్రియులారా, ఈ సందర్భంలో ఈ యొక్క లెంటన్ పీరియడ్లో నీవు ఒకవేళ నిర్ణయం తీసుకుని నేను 40 దినములు ఉపవాసం ఉంటాను, మేబీ నీ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఎలా ఉంటావు,
మేబీ మార్నింగ్ 12 o'clock వరకే ఉంటావా, 3 o'clock వరకే ఉంటావా, లేదా టోటల్ డేలో ఒక మీల్ విడిచిపెడతావా, నాన్ వెజ్ విడిచిపెడతావా, సర్టన్ థింగ్స్ అంతే కాకుండా నీ మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి బలపడటం కొరకు నువ్వెలా ఉండాలన్న విషయాల్ని కనుక మనం చూద్దాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా. ఇక్కడ ఏమంటున్నాడండి పౌలు గారు ఫిలిప్ సంఘానికి జ్ఞాపకం చేస్తూ, నేను నాది ఫెలోషిప్లో ఉన్నాను, నాకు ఇంతమంది ఫ్యామిలీ, నా ఇది ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ, నేను ఈ ఫెలోషిప్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానని అంటున్నావు కదా. అట్లా అనుకుంటున్నట్టయితే చాలాసార్లు వింటుంటామండి మనం ఎక్కడ ఏదైనా ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు. కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు కూడా ఉంటారు. పాత వాళ్ళు ఏమంటారు, సరే ఈ ఫెలోషిప్ ఎస్టాబ్లిష్ చేసిందే మేమంటారు. ఫైన్. ఇప్పుడు అందరికీ కూడా దేవుడి యొక్క ప్రేమ, కరుణ, కృప ఇటువంటి వాటిని చూపగలిగినటువంటి దయాసహితమైనటువంటి వాక్యం ఏంటంటే, వాక్యం వింటున్న వాళ్ళు ఫ్రెండ్స్, దీన్ని నేను ఎంతవరకు అన్వయించుకుంటున్నానని చూడగలిగితే అది ధన్యత. ఏమంటున్నాడు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల అనుకుంటున్నాం కదండి. ఐఎమ్ బెనిఫిటెడ్ బై దిస్ ఫెలోషిప్ అని, ఈ సంఘం ద్వారా నేను ఆదరణ పొందుకున్నానని. చూడండి, అనేకులు అంటే టోటల్ అని కాదు, జస్ట్ మామూలుగా కొన్ని సందర్భాలలో కొద్దిమంది ఎలా అంటుంటారంటే, మాటలు వింటున్నప్పుడు, సార్ ఈ ఫెలోషిప్ నుంచి, ఈ చర్చి నుంచి నేను ఎంతో పొందుకున్నానండి అంటారు. గుడ్. నువ్వు కూడా అలాగ అనుకున్నట్లయితే నీకు కావాల్సింది ఒకటి ఏంటో చెప్తున్నాడండి. ఎవరు కూడా ఏ ఫెలోషిప్ కష్టాలలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనకు సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. ఫైనాన్షియల్లీ అయి ఉండొచ్చు, ఎవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి ప్రార్థన సహకారం అయి ఉండొచ్చు. అప్పుడు మనం అనుకుంటాం కదండి, నేను ఈ సంఘం ద్వారా, ఈ సేవకుడి ద్వారా, ఈ యొక్క పాస్టర్ ద్వారా, ఈ సంఘ సభ్యుల ద్వారా నేను ఆదరణ పొందుకున్నాను, మా ఇంటికి వచ్చి నన్ను దర్శించినారు అంటుంటాం కదా. ఇఫ్ సో, నీవు అలా చేసినట్లయితే, నీవు అలా అనుకున్నట్లయితే, అనుకునే వారు ఎవరు ఉండరండి. కానీ నేను ఏ రకంగా నా సంఘము నాకు చేసినటువంటి సహాయాన్ని చూస్తున్నాను అన్నది అవసరం. అప్పుడు ఏమంటున్నాడు, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడండి ఈ లెంటన్ పీరియడ్లో మనం 40 days కనుక ఉంటున్నప్పుడు దయచేసి విమర్శ విధానానికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడే అని కాదండి, విమర్శ విధానానికి వెళ్ళకుండా ఉండటం నేర్చుకోవాలి. పాయింట్అవుట్ చేసే వాళ్ళకు ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారండి. చిన్న చిన్నవి అసలు కొద్దిమందికి పాయింట్అవుట్ చేయటంలో వాళ్ళని ఎంత మాహిరుగా అంటే సార్ ఎంత ప్రావీణ్యులు అయి ఉంటారంటే చాలా గొప్పగా ఉంటారండి. అసలు వాళ్ళకి నువ్వు లోపాలు వెతకమని చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఆ వ్యక్తిత్వాలు ఎటువంటి అంటే ఏదో ఒక లోపం తప్పకుండా కనిపెడతారండి. ఒక డ్రెస్ని చెప్పమన్నా చెప్తారు, ఏమండి షర్టు బాగుంది కానీ కాలర్ చిన్నది, ఏదో ఒకటి. ఏమండి వాక్యం అయ్యగారు చక్కగా చెప్పినారు కానీ టైం తక్కువ తీసుకున్నారు. ఇంకొకరు ఏమంటారు, అంత అవసరమా అని మరొక. చూడండి, అది కాదు. ఇప్పుడు ఈ లెంటన్ పీరియడ్లో నీవు మేబీ హౌస్ విజిటింగ్స్ ఉంటుండొచ్చు, కాటేజ్ ప్రేయర్స్ ఉంటుండొచ్చు. దయచేసి ఎవరిని విమర్శించకుండా, ఏక మనస్సు ఏక ప్రేమ అంటే ఏంటిది? క్రీస్తు నా పట్ల చూపిన ప్రేమను నేను వ్యక్తపరుస్తున్నానండి. మళ్ళీ ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళి కూడా గొడవలు పట్టడం ఏంటి? ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళి కూడా నాకు కూల్ డ్రింక్స్లో ఐస్ ఎక్కువైంది అనటం ఏంటి? ఇవి కాదు. జస్ట్ గో అలాంగ్ విత్ ద సిచ్యువేషన్. అగైన్ పాజిటివ్ థింకింగ్ అండి, నెగటివ్గా కాదు. గో అలాంగ్ విత్ ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఏదో దుర్మార్గ పని చేసినారు నన్ను చేయమంటారు కాదు. ఇక్కడ ఏక ప్రేమ ఏక మనస్సు కలిగి ఉంటామంటున్నాడు. నిన్ను ప్రేమతో ఒకరింటికి ప్రేయర్కి పిలిచినారు, వెళ్ళండి. డోంట్ పాయింట్అవుట్ ఎనీథింగ్. అడిగితే ఇంకా ఏమైనా సరి చేసుకోవడానికి ఏమన్నా ఉందా అన్నప్పుడు చెప్పండి. ఇది చూడండి, ఇక్కడ క్రీస్తు అందరి కొరకు ప్రాణం విడిచిపెట్టినాడు కదా. నా కొరకు, నీ కొరకు, నీ కొరకు, నాకు అందరి కొరకు కదా. ఇక్కడ మనం లెంట్ పీరియడ్ పెట్టుకున్నది ఎందుకండి? టు రిమెంబర్ హిస్ సాక్రిఫైస్. ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎందుకు
కొరడా దెబ్బలు తిన్నాడండి. ఇంతమంది కొరకు ఆయన ఒక్కడే కదా ఆ కొరడాలు దెబ్బ తిన్నది. తన ప్రేమని వ్యక్తపరిచినాడా లేదా? నీ కొరకు నేను ఎందుకు అనలేదు కదండి. అలాంటిది సంఘ అభివృద్ధిలో ఉండేటటువంటి సభ్యులు ఏక ప్రేమ ఏక భావము కలిగి ఉండాలి. ఉదాహరణకి జస్ట్ ఎగ్జాంపుల్ అండి, నన్ను ఎవరు అడిగారు, అన్న ఏం పాట పాడదామని అన్నారు. నన్ను అడిగారు కదా మీరు, అంటే ఏంటి మీ ఉద్దేశాన్ని నాకు చెప్పారు కదా. అదే రకంగా నేను మిమ్మల్ని అడుగుతాను ఏం పాట పాడాలని. నేను ఎవరిని అడిగినాను, తమ్ముడు ఏ పాట పాడదామని, అక్క ఏ పాట పాడదాము. వాళ్ళొక పాట చెప్పినప్పుడు నేను దానికి ఓకే అనాలి, నేనే కదా అడిగింది. కానీ ఇప్పుడు నాలో కొన్ని ఏక మనసు లేనప్పుడు నేనేమంటాను, సరే ఆ పాట ఇప్పుడు వద్దు వేరే పాట పాడదాము. ఒకవేళ ఆ పాట సందర్భ సహితం కానిదే తప్ప వివరణ చెయ్యాలి, అంతేగాని ఆ పాట వద్దు వేరేది పాట అన్నప్పుడు నాలో ఏక మనస్సు లేనట్టుగా గుర్తించుకోవాలి. ఇది ఎవరో నన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు నేను చేయటం కాదు, నాకు నేనుగా గుర్తించుకోవటం కొరకు పౌలు గారు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ 40 దినములలో కూడా ఎక్కడ ఆరాధనకు వెళ్ళినా క్రీస్తు శ్రమను జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కల్వరి శిలువ పైన మరణించడం ద్వారా నీకు నాకు రక్షణనిచ్చినాడు. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరిని విమర్శించలేదు. 40 దినముల తక్షణమే అపవాది వచ్చి శోధించినప్పటికీ అపవాదిని ఆయన జయించిన అదే శక్తి దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. కాబట్టి ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఒక్కదాని అందే మనస్సు ఉంచటం ఏంటండి? ఆ ఒక్కటి లెంటన్ పీరియడ్లో క్రీస్తు ప్రేమను క్రీస్తు త్యాగమును మనము ఇతరులకు పంచుకుంటున్నాం. దానికే ప్రాముఖ్యతనివ్వండి, అంతేనండి. అప్పుడు తప్పకుండా క్రీస్తు ప్రేమను మన ద్వారా ఇతరులు గుర్తించగలగాలి. మనలో మనము ఏకభావం కలిగి ఉండకుంటే చాలా సమస్యలు అవుతూ ఉంటాయి. అంతేకాదండి, కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక. కక్ష చేతనైనను వృథాతిశయం అంటే కొద్దిమందికి అతిశయం ఉంటుందండి. అతిశయము, నాకు ఒక తలాంతు ఉంది, దాని పట్ల నేను అతిశయం పడితే అది వేరే విషయం. ఏంటది? ఏమంటే నేను సులువుగా ఈ పని చేయగలను, అది అతిశయం. అంటే నాకున్నటువంటి తలాంతుని బట్టి. వృధా అతిశయం అంటే లేని దానికంటే కూడా ఎక్కువగా అతిశయపడటం. నేను ఇది చేస్తా అది అక్కర్లేదు అంటున్నాడండి. ఈ లెంటన్ పీరియడ్లో అని కాదు, అసలు అంటే ఈ 40 డేస్లో ఒక్కొక్కసారి ఆ అతిశయాన్ని కొంచెం పక్కకు పెడితే ఏమవుతుందండి? ఆ అతిశయాన్ని మనం పక్కకు పెడదాం, వృధా అతిశయం కాదు. ఇంకొకటి ఏంటి? కక్ష చేత. అంటే వాళ్ళు ఏంటండి చేయటం, వాళ్ళకే అవుతుందా, నా వల్ల అవదా? ఇది కాదండి. కొన్ని సందర్భాలలో ఈ కక్ష అనేది స్వతహాగా నన్నే నాశనం చేస్తుందండి. ఎవరో ఒకరి ఇంట్లో ఫంక్షన్ చేసి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెట్టారు, ఒక 15 మందిని పిలుచుకున్నారు. ఇప్పుడు నా కక్ష ఏంటి? వాళ్ళకంటే నేనేం తక్కువ పోయానా అని చెప్పి నేను ఇంకా ఎక్కువ మందిని పిలిచి నా శక్తికి మించి చేయటం అనేది కక్ష చేతనైన వృధా అతిశయం అక్కర్లేదండి. వృధా అతిశయం ఎవరి గురించి? ఇది దేవుడు అంటున్నాడా నిన్నేమన్నా? దేవుడికి తెలుసు కదా నీ కెపాసిటీ ఏంటో. మానవులు తెలుసుకుని ఏమంటారంటే నువ్వు ఎంతనన్నా చెయ్యి, నిన్ను విమర్శించకుండా ఎవరు ఉండరు, విమర్శించుకున్నది వాళ్ళ సమస్య వాళ్ళకు, అంతేగాని ఇది అక్కర్లేదు అంటున్నాడు అండి. సో లెంటన్ పీరియడ్లో జ్ఞాపకం ఉంచుకోండి, వృధా అతిశయాన్ని నుంచి నేను ఉపవాసం ఉండాలి. కట్ ఇట్. అతిశయం లేదు, కక్ష లేదు. ఇతరుల చేత కక్ష నాకు గనక ఉన్నట్లయితే చాలా సమస్యలుగా ఉంటవి. తర్వాత వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు. ఇక్కడ ఇతరులకు నువ్వు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత నీకంటే తక్కువ ఎవరు అని అనుకోకు. వాళ్ళేంటండి? నో, వాళ్ళు అనండి. తేడా ఉంది కదండి. నేనే అని అనుకుంటే నేను అతిశయింపదగినది కాదు. అది నాకంటే కూడా ఉన్నతమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. కాబట్టి నేనే అనేటటువంటి తత్వం నుంచి నువ్వు ఉపవాసం ఉండు. నేనే లేకుంటే అది కాదు కదండి. దేవుడు అందరినీ ఒక రకంగా చేసినాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చేసినాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చినాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న మనందరము కూడా నేనే అనేటటువంటి అతిశయానికి వెళ్ళకూడదు. తర్వాత మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ ఎప్పుడు నా సెల్ఫిష్ నేచరే కాదు, కానీ ఇతరుల కొరకు కూడా
నీవు కొంత సమయాన్ని కేటాయించు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడు తమ పనులు, నేను, నా ఇల్లు, నా వాళ్ళు, నేను, మై సెల్ఫ్, అలా కాదు. వాస్తవమే, నీ పని నువ్వు చూసుకోవాలి. నీకు చేయబడినటువంటి సమయంలో ఇతరులకు కూడా కొంత సమయం ఇవ్వు. ఇకపోతే కొద్దిమంది ఎప్పుడు చూసినా కూడా అసలు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉండిపోతారు. ఎప్పుడు అడిగినా కూడా మాకు టైం ఉండదండి. లేదండి, టైం ఎప్పుడు ఎవరికి ఉండదు. నీవే కనుక టైం తీసుకోగలిగితే అదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క వెడ్నెస్డే స్మాల్ డివోషన్లో ఏంటిదనంటే, యాష్ వెడ్నెస్డే రోజు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమయంలో నాకు పశ్చాత్తాపం రావాలి. పోయిన సంవత్సరం కూడా ఇదే కదా చేసింది. మరి ఈ 365 రోజులలో ఎన్ని దినములు ఆదివారం ఆరాధనకి వెళ్ళాం? ఏదో సాంప్రదాయబద్ధంగా లెంటెన్ పీరియడ్లోనే ఏదో ఒక రకంగా కాదండి. నా జీవితంలోనే క్రీస్తు చేసినటువంటి ప్రతి విధమైన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నేను పశ్చాత్తాపడాలి. నేను పాపిని గనక నా కొరకు ఆయన కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండకుండా నన్ను అడ్డుకునే స్వార్థమును, ఆహాన్ని పక్కకు పెట్టి దాని నుంచి ఉపవాసం ఉండండి. నా శరీరమునకు కావలసినటువంటి ఆహారం నేను ఒకవేళ తీసుకోకపోతే కొన్ని అవయవములు బలహీనపడిపోతాయి. తీసుకోవలసినంతనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. నీరు అవసరమే, నీటి నుంచి నేను ఉపవాసం ఉంటే నేను బలహీనపడిపోతాను. గాలి అవసరమే, గాలి పీల్చుకోకపోతే బలహీనపడిపోతాను. సరే, కొంత సమయం తర్వాత పీల్చుకుంటాం. అదే రకంగా మానవుని యొక్క జీవితంలో ఈ అహం అన్నవి, స్వార్థం అన్నవి, దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోకుండా అవి పైకి లేస్తూ ఉంటుంటాయి. అవి ఆధ్యాత్మిక జీవితమును కుంటు పడజేస్తాయి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శ్రమల దినములో క్రీస్తు నీ కొరకు కల్వరి శిలువ పైన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు కోపం ఎక్కువ అనుకుంటుండొచ్చు, కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, నీకు సాధ్యమవుతుంది. కొన్నింటి నుంచి నీకు నువ్వుగా కోపము, ఈర్ష్య, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, వీటి నుంచి ఉపవాసం ఉండండి. ప్రేమానురాగములతో ముందుకెళ్ళటం కొరకు వీటిని నేను పక్కకు పెడితే అవి ఆటోమేటిక్గా వస్తాయండి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు మన జీవితం కొరకు, మన రక్షణ కొరకు కల్వరి శిలువపై చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన జీవితంతో పాటు ఉపవాస జీవితం అంటే అన్నింటి నుంచి, కొన్నింటి నుంచి, కేవలం శరీరానికి మాత్రమే కాదు, సాధ్యమైతే శరీరానికి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉండాలని ఖచ్చితమైనటువంటి మీ ఆరోగ్య స్థితులను బట్టి ఒక పూటన 2 పూట్ల ఏ సందం అని మీరు నిర్ణయించుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఇహలోకపు వాంఛల నుంచి ఇహలోక సంబంధమైనటువంటి ఈర్ష్య, ద్వేషము, కోప, పగ, వీటి నుంచి ఉపవాసం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుడు మనకు అనుగ్రహించే దీవెనలు పొందుకుందుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మీ త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లెంటన్ పీరియడ్లో ప్రభువా, మీరు మాకు తోడుగా నుండి మీ శిలువ మరణంను జ్ఞాపకం చేసుకుంటూ నా నిమిత్తమే మరణించినారన్న ఆ సత్యాన్ని గ్రహించి మాకు కావలసిన పశ్చాత్తాపం మేము పొందుకొని మీకు సాక్షికరంగా ఉండే కృపచూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. తప్పకుండా దేవుడి యొక్క లెంటన్ పీరియడ్లో మనం మార్చుకోవాల్సిన అన్ని మార్చుకుంటూ సరైన జీవితం జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.